ఆస్ట్రేలియాతో రేపటి నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలు కాబోతుంది. మరి ఇండియా న్యూజిలాండ్తో వైట్ వాష్ అయిపోయిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ బి మనకు డబ్ల్యూటీసీ ఫైనల్ పోవాలంటే 4 టెస్టులు గెలవాలి. అప్పుడు మాత్రమే డైరెక్ట్గా ఏ టీం మీద డిపెండ్ కాకుండా వెళ్ళిపోవచ్చు. అలాగే ఆస్ట్రేలియాకి కూడా మనతో పాటు శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఉంది. మరి వీటిల్లో కనీసం ఐదు మ్యాచ్లైనా గెలవాలి ఆస్ట్రేలియాకు, అప్పుడు డైరెక్ట్గా వెళ్తుంది. అలాంటప్పుడు ఇరు టీములకు చాలా క్రూషియల్. అది కాకుండా ఈ మ్యాచ్లు ఆస్ట్రేలియా జరగబోతున్నవి. ఆస్ట్రేలియాలో చాలా పర్ఫార్మెన్స్ మనకు తెలుసు కదా. అంతేకాకుండా పెర్త్లో జరగబోతుంది. పెర్త్ అంటే ఇక్కడ సీమర్లకు బాగా స్వర్ణదాయకము, స్పిన్నర్లకు అంత అనుకూలించే పిచ్చు కాదు. మరి ఇది ఆస్ట్రేలియాలో జరుగుతుంది కాబట్టి ఎంత నుంచి ఎంతకు ప్రచారం అవబోతుంది, ఏ సెషన్ ఎంతవరకు ఉంటుందా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఆస్ట్రేలియా 11 ఎవరు ఉంటారు, అలాగే ఇండియన్ బ్యాట్స్మెన్లు ఎవరు దిగబోతున్నారు అనేది కూడా తెలుసుకుందాం. మొదటగా మాట్లాడితే సెషన్ల గురించి మాట్లాడితే ఫస్ట్ సెషన్ మార్నింగ్ 7:50కి స్టార్ట్ అయ్యి 9:50 వరకు ఉంటుంది. తర్వాత లంచ్ బ్రేక్ 9:50 నుంచి 10:30 వరకు ఉండొచ్చు. తర్వాత సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది 10:30 నుంచి 12:30 వరకు. తర్వాత టీ బ్రేక్ 12:30 నుంచి 12:50 వరకు. ఫైనల్ సెషన్ 12:50 నుంచి 2:50 వరకు మ్యాచ్ ఉంటుంది. అంతేకాకుండా పెర్త్లో ఇప్పటి వరకు మనకు రిపోర్ట్ పరంగా చూస్తే ఈ పిచ్ 2018 తర్వాత అంతా కొత్తగా తయారు చేశారు. అంత ముందు ఉన్నది మొత్తం పడేసి మళ్ళీ కొత్తగా చేశారు. అంటే మనము ఈ పిచ్ను కన్సిడర్ చేసుకోవాల్సింది 2018 నుంచి ఎన్ని మ్యాచ్లు ఆడారు, ఎన్ని గెలిచేవి అనేది చూసుకోవాలి. ఇక్కడ మోస్ట్లీ ఫాస్టర్లకు బాగా అనుకూలిస్తుంది. స్పిన్నర్లకు అంటే కొద్దిగా క్రాక్ ఇచ్చిన తర్వాత కొద్దిగా రన్ కావచ్చేమో. అంతేకాకుండా ఇక్కడ ఫస్ట్ యావరేజ్ స్కోర్లు చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ 457 స్కోర్ ఫస్ట్ యావరేజ్ స్కోరు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 250. థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 218. ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ చూస్తే 183. అలాగే ఎవరు టాస్ గెలిస్తే వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ సీమర్లను అద్భుతంగా ఆడిసే బ్యాట్స్మెన్లు మాత్రం బాగా రాణించవచ్చు, మిగతా వాళ్ళు అంతగా రాణించలేకపోవచ్చు. ఇక్కడ కోహ్లీ ఒక సెంచరీ చేసిన రికార్డు కూడా ఉంది. మరి ఈ మధ్య చూస్తే కోహ్లీ ఫామ్ అంత సరిగా లేదు. ఇక్కడ ఎలా రాణిస్తాడో చూడాలి. అంతేకాకుండా ఇండియా ఇక్కడ ఆడింది ఒకటే ఒక మ్యాచ్, ఆ మ్యాచ్ కూడా ఓడిపోయింది. ఇంకా ఆస్ట్రేలియా 4 మ్యాచ్లు ఆడితే 4 గెలిచింది. ఆస్ట్రేలియాకు ఘనమైన రికార్డు ఉంది ఈ పిచ్ మీద. అంతేకాకుండా గతం నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 9 సార్లు జరిగితే ఇండియాలో అందులో 8 సార్లు ఇండియా గెలిచింది. మరి ఆస్ట్రేలియాలో జరిగిన 7 సిరీస్లో 4 మాత్రమే ఆస్ట్రేలియా గెలిస్తే 3 ఇండియా గెలిచింది. ఓవరాల్గా ఇండియాది ఎక్కువ మెజారిటీ ఉంది. ఇంకా అంతేకాకుండా లాస్ట్ 2 ఏళ్ళ నుంచి చూస్తే ఆస్ట్రేలియాలోనే ఇండియా గెలుచుకున్నది సిరీస్ను. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది. 2018, 19 అలాగే 2020, 21 సిరీస్ ఇండియా కైవసం చేసుకుంది. 2020-21 అయితే మొదటి మ్యాచ్లో ఘోరంగా ఓటమైన తర్వాత అజింక్య రహానే నేతృత్వంలో మిగతా మ్యాచ్లన్నీ క్లీన్ చిప్ చేసేవి. తర్వాత మనము ఆస్ట్రేలియా 11 చూసుకుంటే నాథిన్ మెకిన్సీ, అలాగే ఉస్మాన్ ఖవాజా, మారస్ లముసేన్, తర్వాత మిచెల్ స్టార్క్, నాథన్ లియన్, జోసన్ హజల్వుడ్, అలాగే స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్స్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్సన్ దిగవచ్చు. ఇంకా ఇండియాకి చూస్తే ఇండియాలో మోస్ట్లీ చాలామంది గాయంతో బాధపడుతున్నారు. ఈరోజు ప్రాక్టీస్ మ్యాచ్లో మన ఓపెనర్ అయినటువంటి యశస్వి జైస్వాల్ కూడా గాయపడ్డాడు. మళ్ళీ అతని గాయం ఎంత తీవ్రతమైనదో ఇంకా తెలియలేదు. మరి అతను ఆల్రెడీ మనకు మరో ఓపెనర్ అయినటువంటి రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్కు గైర్హాజరు కాబోతున్నాడు. ఎందుకంటే అతను రీసెంట్గా తండ్రి అయినాడు కాబట్టి సెకండ్ టెస్టుకు జాయిన్ కాబోతున్నాడు. ఈ మ్యాచ్కు కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించబోతున్నాడు. అలాగే 1 డౌన్లో వచ్చే శుభం గిల్కి కూడా గాయం కారణంగా మొదటి మ్యాచ్కు అందుబాటులో లేదు. కేఎల్ రాహుల్కి కూడా గాయమైనా కానీ తను తొందరగా కోలుకున్నాడు కాబట్టి మొదటి టెస్టులో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈశ్వరన్కు మొన్న ప్రాక్టీస్ 2 టెస్టులు ఆడితే అంతగా ఎదుర్కొన్న సందర్భం లేదు. ఇతను బాగా భయపడిపోతున్నట్టు అనిపించేది. అలాగే మనము అబ్జర్వ్ చేస్తే ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ రావచ్చు. అలాగే
పడికల్ రావచ్చు, దేవదత్ పడికల్ రావచ్చు. ఇతను 2 అనధికారిక టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు మొదటి 2 టెస్టుల్లో. సో అతను మస్టన్ సుబ్బి రావచ్చు. అలాగే విరాట్ కోహ్లీ, మరి ఈ సిరీస్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తేనే తన ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే ఇంతతో బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చిందంటూ అనిపిస్తుంది. తర్వాత ధ్రువ్ జుల్, ఇతను కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మొన్న జరిగిన మ్యాచ్ల్లో. తర్వాత రిషబ్ పంత్, అశ్విన్ లేదా జడేజా, వాషింగ్టన్ సుందర్, ముగ్గురులో ఎక్కువ గంభీర్ అశ్విన్ వైపే చూస్తున్నాడు. ఎందుకంటే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉండడం వల్ల అశ్విన్ వైపు గంభీర్ మొగ్గు చూపే అవకాశం ఉంది. తర్వాత మనం చూస్తే మన తెలుగు వాడైనటువంటి నితీష్ కుమార్ రెడ్డి మాత్రం ఈ మ్యాచ్ ద్వారా అరంగేటం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నవి. ఎందుకంటే మొన్న అనధికారిక టెస్టుల్లో పెద్దగా ఆడినా లేదు, కాకపోతే ప్రాక్టీస్ సెషన్లో విరాట్ కోహ్లీని అలాగే కేఎల్ రాహుల్ను భయపడేంతగా బౌలింగ్ చేశాడు కాబట్టి అతన్ని తీసుకోవాలని ద్రావిడ్ చూస్తున్నాడు. తర్వాత ఫాస్ట్ బౌలర్లో చూస్తే బూమ్రా, సిరాజ్, మళ్ళీ 3వ బౌలర్గా చూస్తే ప్రసిద్ధ్ కృష్ణన్ కానీ హర్షిత్ రాణాను, వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకునే స్కోప్ ఎక్కువ ఉంది. ఎక్కువ ప్రసిద్ధ్ కృష్ణ హైట్ బాగుంటాడు కాబట్టి అతను తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. మరి మీకు ఈ 11 మందిలో ఎవరన్నా మార్చాలనిపిస్తుందా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.